హాయ్ హలో నమస్తే నేను ఎప్పట్లాగే మీ నాలుబంధు నవీన్ మరొక వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే ఆనంద బుద్ధ విహార్. ఇక ఆ పేరులోనే ఉంది, ఆనందం ఉంటుంది. బుద్ధ విహార్ అంటే చాలా ప్రశాంతంగా అద్భుతంగా హిల్ స్టేషన్ పైన ఉంటుంది. ఎలా ఉంటుంది ఏం సంగతి అనేది మన మాటల్లో కంటే మిమ్మల్ని తీసుకెళ్ళి చూపిస్తాను, వచ్చేయండి. మన ఛానల్ని మొట్టమొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, గట్టిగా ఒక లైక్ అయితే కొట్టేయండి. మొత్తానికైతే మనకు రాగానే చక్కగా 3 బుద్ధ విగ్రహాలు అయితే కనబడుతున్నాయి. అవసరమైతే కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. ఆ వెనకాల ఒక స్టోర్ ఉంది, ఇగో ఆ స్టోర్ ఇదే అనమాట. ఇందులో కొనుక్కోవడానికి కూడా అందుబాటులో ఉంటాయి ఆ యొక్క బుద్ధుని యొక్క విగ్రహాలు. ఇక్కడ మహాబోధి బుద్ధ విహార్ అని చెప్పి కనబడుతుంది కదా, ఇందులో లైబ్రరీ కూడా ఉంటుంది. ఈ బుద్ధ టెంపుల్కి సంబంధించినటువంటి బుక్స్ అన్నీ కూడా చాలా ఉంటాయి, అందులో చదువుకోవచ్చు. కాకపోతే మనం పోయిన టైంకి అది బంద్ ఉంది కాబట్టి నేను అందులోకి వెళ్ళలేకపోయినా, లేకపోతే లోపల కూడా మీకు చూపించే ప్రయత్నం చేసేవాడిని. ఇదిగో ఇది రాగానే ఇందులో నుంచి మనం ఎంట్రన్స్ అనమాట, వెళ్ళిపోతూనే ఉండాలి లోపలికి. ఎంత అద్భుతంగా ఉంటుందంటే లోపల ఎక్కడికి వెళ్ళినా కూడా జనసమూహంతో కిటకిటలాడుతూ శబ్దాలు మాట్లాడుకున్నటువంటి శబ్దాలు ఎక్కువగా వినబడుతుంటాయి. ఇక్కడికి ఎంతమంది వచ్చినప్పటికి కూడా ప్రశాంతత, సైలెంట్గా ఒక పద్ధతి ప్రకారం మాట్లాడతారనమాట. చూసుకోవచ్చు మీరు. ఇక్కడ మనం వచ్చే టైప్ బంద్ ఉంది కాబట్టి ఎవరు లేరు, కాబట్టి మీకు మొత్తం చూపించే ప్రయత్నం చేస్తాను, చూడండి. అయితే ఇక్కడ ఎంత నిశ్శబ్దాన్ని పాటిస్తే అంత ప్లజెంట్గా ఉంటారన్నమాట వాతావరణం. ఆ ప్లజెంట్ వాతావరణాన్ని ఆస్వాదించడానికి నిశ్శబ్దాన్ని పాటిస్తారనమాట. ఇక్కడ యోగా క్యాంపులు కూడా ఏర్పాటు చేస్తారు. మనం లోపల వెళ్ళేసి చక్కగా కూర్చొని ధ్యానం చేసుకునేటువంటి వెసులుబాటు పైన ఉంది, అది కూడా చూపిస్తాను మీకు, చూసుకోండి. దీని గురించి అయితే మనకు బుద్ధులు జైన్ల గురించి మనకు అంత అవగాహన లేదు కాబట్టి అక్కడ ఉన్న నిర్మాణాన్ని మాత్రం మీకు చూపిస్తాను. మీకేమైనా తెలుసుంటే కనుక కామెంట్ రూపంలో తప్పకుండా తెలియపరచండి. చూసుకోవచ్చు మీరు. ఇక్కడ అశోక చక్రం కూడా అద్భుతంగా కనబడుతుంది, చూడండి. అన్ని అద్భుతాలే ఇక్కడ, చాలా బాగుంటుంది. ముందు ముందు ఇంకా మెట్లు ఎక్కి మనం పైకి వెళ్తూ ఉండాలా. మనం వెళ్ళిన టైంకి మాత్రం ఎవ్వరూ పెద్దగా లేరు, ఎందుకంటే అది క్లోజింగ్ టైం కాబట్టి. వాతావరణం కూడా మనకు అనుకూలించింది, మేఘామృతమై ఉంది. పచ్చని చెట్లు, మెట్లు కలిసి ఎక్కుతూ ఉంటే అద్భుతంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా మనకింత ప్రశాంతత అనేది ఉండదండి. మంచి ఇక్కడికి వచ్చేసి ఒక 2-3 గంటలు అక్కడ స్పెండ్ చేసినాం అనుకోండి, ఆ వాతావరణం వేరు, ఆ లొకేషన్ వేరు, చాలా బాగుంటుంది. ఇందులోకి రావడానికి టైమింగ్స్ ఉంటాయండి. ఉదయం 6 నుంచి 12 గంటల వరకేమో ఉంటుంది, తర్వాత సాయంకాలము 4 నుంచి 8 గంటల వరకేమో ఉంటుంది. చూసుకోండి, కింద చూపించిందే మీకు ఇక్కడ పైనుంచి చూపిస్తున్నాను. చాలా హైట్లో ఉంటుంది ఇది కూడా. ఎట్లా అంటే ఇది 6th ఏప్రిల్లో 2003 సంవత్సరంలో అప్పుడు తెలుగు రాష్ట్రాలు 2 కలిసి ఉండే. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఇనాగ్రేషన్ చేశారనమాట. అప్పటి నుంచి ఇది ఇట్లా నడుస్తూ ఉంది. ఇక్కడ బౌద్ధ మతస్థులు కొంతమంది సన్యాసులు కూడా ఉన్నారు ఇక్కడ. వాళ్ళ ధ్యానం వాళ్ళు చేసుకుంటూ కూర్చుంటారు, మనల్ని అయితే ఏమీ అనరు, కాకపోతే నిశ్శబ్దాన్ని పాటించమంటారు అంతే. చూసుకోండి, పైన నేను ఇంత విశాలంగా ఉంటుందని చెప్పని నేను అనుకోలేదు. ఇక్కడ ఏదో కొండపైన ఒక బుద్ధుడు ఉంటాడు, హాల్లో కూర్చుంటాడు, అక్కడ మనం మెడిటేషన్ చేసుకోవడం అంతే అనుకున్నాం. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రం కొండపైన చాలా చాలా ప్లేసెస్ అద్భుతంగా ఉన్నాయి. మంచిగా సర్కిల్ ఏర్పడిందా, అక్కడ చెట్లు పెట్టేయడము, 3 స్టెప్పులు కట్టడము, బుద్ధ విగ్రహాన్ని పెట్టేయడం. అక్కడ కూర్చొని ఉదయం పూట వచ్చిన వాళ్ళు అయితే, వాకింగ్ పర్పస్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఆ పైన కూర్చొని మెడిటేషన్ ధ్యానం చేసుకుంటారు. ఇక్కడ ఈ ప్లేస్ అంతా ఉదయం కనుక చూసినట్టయితే చాలామంది యోగా చేసుకుంటూ కనబడుతుంటారు. చాలామంది బౌద్ధ సన్యాసులు ఇక్కడ దర్శనమిస్తారు మనకి. అంత నిశ్శబ్దం. ఇక్కడ మెడిటేషన్ నేర్పించడానికి కూడా ఒక టైం అనేది ఉంది. ఆ టైం నేను ముందు చెప్తాను మీకు, గుర్తుకు రావట్లేదు నాకు. మంత్ ఫస్ట్ సాటర్డే అండ్ సండే ఫ్రీ క్లాసెస్ ఉంటాయి, ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. భోజనం కూడా వెసులుబాటు కల్పిస్తారు వాళ్ళే. ఆ డే మొత్తం యోగా నేర్పిస్తారు మనకి, ఎట్లా మనము ధ్యానం చేయాలా అది కూడా చెప్తారు వాళ్ళు. నెలకి ఫస్ట్ సాటర్డే ఫస్ట్ సండే ఈ 2 డేస్ మాత్రం, ఈ 2 డేస్ భోజనాలు కూడా వాళ్ళే పెడతారు.
మిగతా రోజులకు కావాల్సిన స్ట్రెస్ అంతా తీసేసి ఆ ఒక్క రోజుతోటి అన్ని రోజుల స్ట్రెస్ పోతుంది అనమాట. చూసుకోవచ్చు మీరు ఇక్కడ పైన అణువు చూపించే ప్రయత్నం చేసేస్తాను, మీరు చూసుకోండి. పైకి ఎక్కుతున్న కొద్దికి ఆకాశంలోకి పోయినట్టే అనిపిస్తుంది. ఇక్కడ కూడా సేమ్ చాలా బాగుంటుంది. అసలు ఇంత పెద్ద ఏరియా ఉందని చెప్పని నాకు తెలియదు. ఇక్కడ కింద నుంచి చూస్తే పైన గుడి ఒకటే కనబడుతుంది, బుద్ధుడు ఉన్నది అంతే. ఇక ఇక్కడ 2 చక్రాలు కనబడుతున్నాయి, అవేంటో మీకు తెలిస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే తెలియదు అది. బుద్ధుని యొక్క కల్చర్ మనకు అంతగా తెలియదు. మనకేంది గౌతమ బుద్ధుడు అంటే ధ్యానము, మౌనము అంతే, తపస్సు చేసుకుంటూ కూర్చోవడం, అదొకటే తెలుసు. ఇక తర్వాత మరి వాళ్ళ ఆచారాలు ఏమున్నాయో తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. మొత్తానికైతే పైకి రావడం జరిగింది. చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఆ మెట్లు ఎక్కేసినాం, లోపలికి వెళ్తున్నాం. చూడండి లోపల ఎంత అద్భుతంగా ఉందంటే అసలు ఎక్కడ ఒక్క మనిషి మాట్లాడండి. చూసుకోండి, ఇది ఆనంద బుద్ధ విహార్. లోపలికి ఎంటర్ అయిపోయినాం. చూసుకోవచ్చు మీకు మొత్తం చూస్తున్నా. అక్కడ బ్లూ కలర్ మ్యాట్స్ ఉన్నాయి కదా, అక్కడ కూర్చొని ధ్యానం చేసుకోవాలన్నమాట మనం. ఆ ఎదురుగా బుద్ధుడు ఉంటాడు. మీకు పైన రూఫ్ కూడా చూపిస్తున్నాను. ఇగో ఇది హాల్ మొత్తం ఇంతే అండి. చూసుకోవచ్చు చాలా విశాలవంతమైనటువంటి హాల్ ఇది. పొద్దున పూట సాయంకాలం పూట అందరు వచ్చి కూర్చొని ధ్యానం చేసుకుంటారు ఇక్కడ. చూసుకోండి ఎవరితో మాట్లాడరు. వాళ్ళ ఫోన్లన్నీ షట్ డౌన్ చేసుకొని పెట్టుకోవాల్సిందే, అక్కడ స్విచ్ ఆఫ్ అంతే. ఇంకేం మాటలు ఉండవు, సైలెంట్ అంతే. ప్రతి ఒక్కరు కూడా ధ్యానంలో మునిగిపోతారు. ఇక్కడ చూడండి ఒకరు కూర్చొని ఉన్నారు, అక్కడ చైర్లో ఒకరు కూర్చొని ఉన్నారు, అక్కడ గౌతమ బుద్ధుడు ఉన్నాడు. చూసుకోండి ఇది ఎగ్జిట్, ఎంట్రన్స్ అదే, ఎగ్జిట్ ఇదే. ఇక్కడ ఎంత ప్రశాంతమైనటువంటి వాతావరణం అంటే ఈ కొండపై నుంచి మీకు అంతా చూపిస్తున్నాను. ఆ చివరిన ఆకాశము ఇళ్ళు కలిసిపోయినట్టు ఉంటాయి. చూసుకోండి ఇదైతే అద్భుతమే అనిపిస్తుంది నాకు. మరి మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా చెప్పండి. మీకు అనిపించింది మీరు కామెంట్ చేయొచ్చు. ఎందుకంటే నాకు నచ్చింది మీకు చూపిస్తున్నాను. మీకేమనిపించింది అనేది నాకు కామెంట్ చేస్తే కొంచెం బూస్టప్గా ఉంటుంది. అగో గౌతమ బుద్ధుని దగ్గరకైతే లోపలికి వచ్చినాం. మరి మనం కూడా కూర్చునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ లోపల ఎట్లుందో చూసుకోండి. సైలెంట్ అంతే, ఇంకా మాట్లాడడానికి మాటలు లేవు అక్కడ. ఎంతమంది అయినా రాని కూర్చోండి, మౌనాన్ని పాటించి ధ్యానాన్ని పెంచుకోండి అని చెప్తారు అక్కడ. అంతే నిశ్శబ్దం. చూసుకోండి కట్టడం అంతా కూడా బౌద్ధీయులు కట్టినట్టే ఉంటుంది. ఇది వాళ్ళ కల్చర్కి తగ్గట్టే నిర్మించారు అంతే. ఆ స్ట్రక్చర్ పిల్లర్స్ కానివ్వండి, లోపల హాల్ కానివ్వండి. కానీ విశేషం ఏంటంటే అండి, హిల్ స్టేషన్ ఇది పెద్ద గుట్ట, ఆ గుట్ట పైన నిర్మించిండ్రు. కొద్దిగా అంతా చుట్టుపక్కల ఏరియా అంతా డెవలప్ చేస్తున్నారు. అక్కడే వాళ్ళకి ఉండడానికి వసతులు, అక్కడే ధ్యానం చేసుకోవడానికి మండపాలు, అక్కడే సన్యాసత్వం తీసుకొని ఇక అక్కడే ఉండడం వాళ్ళు అంతే, ఇంకేమీ లేదు అక్కడ. మనలాంటి వాళ్ళు ఎవరైనా వెళ్తే ధ్యానం చేపిస్తారు అంతే. చాలా బాగుంది. మీరు ఫ్రీ టైం దొరికినప్పుడు ఖచ్చితంగా వచ్చేయండి, విజిట్ చేయండి. ఇక్కడ పిల్లలకు కూడా చాలా ప్రశాంతత అనేది ఉంటుంది. ఎంతసేపు పార్కులు ఇవేమంటారు పార్కులు వెంబడి ప్లస్ సినిమా హాళ్ళకి అలా తిప్పడం కాకుండా ఇలాంటి ప్లేస్లకు కూడా పట్టుకొస్తే ఏంటి అనేది వాళ్ళకు కూడా అర్థమవుతుంది. అన్ని పక్కల నుంచి అయితే మీకు చూపించినాను. చెట్లకు పచ్చదనం ఉంది, మెట్లున్నాయి, హిల్ స్టేషన్ ఉంది, భోజన వసతి ఉంది, మనకు నచ్చిన చోట కూర్చున్నటువంటి ఇది ఉంది. చాలా అద్భుతం అని చెప్పుకోవాలి. ఇక్కడ నుంచి చూస్తేనైతే అసలు మనకి ఇంత దగ్గర ఉంది ఇది. అక్కడ నుంచి చూస్తే ఎంతో దూరంలో పై నుంచి చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. మొత్తానికి అది పైనే ఉంటుంది, అంత పైన ఉందని మనకు తెలియదు కింద నుంచి చూస్తే. మీకు ఫస్ట్లో చెప్పాను కదా దీని లోపలికి వెళ్దామని. లోపలికి వచ్చేస్తున్నాను చూసుకోండి. గౌతమ బుద్ధుడు. ఇవి మ్యాక్సిమం నాకు బుద్ధునికి సంబంధించిన సినిమాలు ఉంటాయి చూడండి, ఆ సినిమాలు చూసేటప్పుడు స్టార్టింగ్లో కుంఫు ఫైట్ సీన్లలో ఇలాంటి టూమ్స్ కనబడుతుంటాయి. మరి ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఆ టూమ్ చుట్టూ కూడా మీకు తిరిగి చూపిస్తున్నాను చూడండి.
ఇగో ఇక్కడ వాటర్ ఫౌంటైన్ ఉంటుంది, కాకపోతే నీళ్ళు ఏవో అక్కడ ఎండిపోయినట్టున్నాయి, పెట్టలేదు. నైట్లో అయితే నీళ్ళు వదిలేసి లైటింగ్ పెడతారు, ఇంకా బాగుంటుంది అప్పుడు. నేను డే టైంలో చూపిస్తున్నాను మీకు. దాని లోపల కూడా ఒక రౌండ్ తిరగచ్చు అనమాట. అది ఇదంతా కూడా ఒక రౌండ్ లెఫ్ట్ నుంచి రైట్కు క్లాక్ వైజ్గా మీకు తిరిగి చూపిస్తున్నాను, చూసుకోండి. ఆ టూమ్ చుట్టూరా కూడా అన్ని విగ్రహాలు, బుద్ధుని విగ్రహాలు ఇంకేమేమో ఉన్నాయి, వాళ్ళవి మనకు అర్థం కాదు కదా. ఇక అగో సేమ్ ప్లేస్కి వచ్చేసినాం, ఇందులో నుంచి బయటికి వెళ్తున్నాం, చూసుకోండి. అది అక్కడ నుంచి బయటకు వచ్చేసినాం. ఇగో ఈ పార్ట్ కనబడుతుంది మనకి ఆ సినిమాలు అలా చూసినట్టయితే, కుంఫు సినిమాలకు సంబంధించినవి చూసినప్పుడు. ఈ అశోక చక్రం నుంచి అటు రైట్కి తీసుకున్నట్టయితే స్టార్టింగ్లో బిల్డింగ్ చూపించినాను కదా, ఇక దాని లోపలికి దారి ఇదే. ఇక్కడ నుంచి వెళ్తే ఆఫీస్ ఉంటుంది, ఆఫీస్లో మన పేరు అవన్నీ అడ్రస్ అంతా ఇచ్చేసి లైబ్రరీలోకి వెళ్ళి చూసుకోవడమే. మరి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ. మరొక వీడియోతో మీ ముందుంటాను, అంతవరకు చూస్తూనే ఉండండి.